హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి మైసూర్ బోండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రుచి సరిపడినంత సాల్ట్, ఒక చిన్న స్పూన్తో సోడా ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిలో పెరుగు కూడా వేసుకోవాలి. చూడండి, నేను ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు 2 గంటలు వేసాను. నిండా 2 గంటలు అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పెరుగు, సాల్ట్ మొత్తం పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం పెరుగు కలిపిన తర్వాత వాటర్ పోసి పిండి కలుపుకోవాలి. బోండా వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. మన దోసపిండిలాగా వచ్చే విధంగా కొంచెం బోండా వేయటానికి వీలుగా కలుపుకోండి. వాటర్ పోసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే చేత్తో కలపలేక పప్పు గుత్తి పెట్టి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏమైనా చిన్న చిన్న ఉండలు కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా కలుపుకోండి. ఏమీ లేకుండా నీట్గా పిండి మొత్తం కలిసిపోతుందని నేనైతే ఈ విధంగా కలిపాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి కలపటం. అంత బాగా మిక్స్ అయిపోతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత పిండి మనం ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ పిండి కలుపుకొని పెట్టుకోండి. మార్నింగ్ వేసుకోవాలంటే నైట్ కలుపుకొని పెట్టుకొని మార్నింగ్ పొద్దున్నే వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి బొండాలు. నేను ఇప్పుడు కలిపి పొద్దున్నే వేసాను, నైట్ కలిపి. ఇప్పుడు చూడండి, బోండాలు అయితే ఎంత నీట్గా వస్తున్నాయో. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని బోండాలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. బోండాలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. అట్లా నైట్ కలిపి పెట్టుకుని మార్నింగ్ పొద్దున్నే వేసుకుంటే బోండాలు బాగా పొంగుతాయి. చూడండి ఫ్రెండ్స్, బోండాలు అయితే ఏ విధంగా కలినాయో. బోండా అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా పిల్లలకి టిఫిన్ అయితే ఒక దోశ 2 బోండాలు వేసి పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, బోండా అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మనం పచ్చిమిర్చి పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే మైసూర్ బోండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే బోండా అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.